ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎప్స్టైన్ ఫైల్స్ గురించే మాట్లాడుతుంది. 2000కు పైగా వీడియోలు, 3000కు పైగా డాక్యుమెంట్స్, బిజినెస్ టైకూన్స్, పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, ఇంకా ఎంతో మంది ప్రముఖులు ఇప్పుడు ఎప్స్టైన్ ఫైల్స్ పేరు చెప్తేనే భయపడిపోతున్నారు. అసలు ఎవరు ఈ జెఫ్రీన్ ఎప్స్టైన్? ఆ లక్షల పేజీలో ఏముంది? మరి అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఆ ఫైల్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు ఎందుకు ఈ ఎప్స్టైన్ ఫైల్స్ రగడ బయటకు వచ్చింది? ఏం జరుగుతుంది అసలు? దీనిపై మరింత సమాచారం అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే జెఫ్రీ ఎప్స్టైన్ ఫైల్స్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది. ఎక్కడ చూసినప్పుడు అదే న్యూస్ నడుస్తుంది. మరి ఇప్పటి వరకు లేనిది ఈ న్యూస్ ఇప్పుడు బయటకు ఎందుకు వచ్చింది? అసలు ఎవరు ఈ జెఫ్రీ ఎప్స్టైన్ అనే ఆయన? మరి ఆ 30 లక్షల పేజీ ఫైల్స్లో ఏముంది? ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే పొలిటీషియన్స్ కానీ, ఇందులో ఇంకా సెలబ్రిటీసే కానీ, ఇంకా చాలామంది ప్రముఖులు ఉన్నారంట, బిజినెస్ టైకూన్స్ కూడా ఉన్నారంట. వాళ్ళంతా కూడా భయపడిపోతున్నారనే వార్తలు అయితే చూస్తున్నాము. అసలు ముందైతే మనం మాట్లాడుకుంటే సార్, ఈ ఎప్స్టైన్ అనేవాళ్ళు ఎవరు అసలు? అసలు ఈయన న్యూయార్క్లో పుట్టినటువంటి ఒక మామూలు వ్యక్తి, చిన్న వ్యక్తి. అయితే తను చదువులో మ్యాథ్స్లో బాగా చురుకు. ఆ విధంగా చదివి వీడు మ్యాథ్స్ లెక్చరర్గా ఉంటూ ఉండంగానే ఈ రిచ్ అంటే వీడు ఎప్పుడు కూడా వీడికి ఒక పెద్ద ఆంబిషన్ ఉండేది. పెద్దవాడైపోవాలా, తొందరగా రిచ్ అయిపోవాలా, పెద్దవాళ్ళతో స్నేహం చేయాలా, పెద్ద పెద్ద వాళ్ళతో షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవాలా, పెద్దవాళ్ళతో తిరగాల, పెద్దవాళ్ళతో పార్టీలు చేసుకోవాలనేటువంటి ఆంబిషన్లు ఉండేది. అదే కాకుండా వీడు ఫిడోఫిల్ అని ఒక అంటే టీనేజ్ అమ్మాయిల్ని ఇష్టపడే ఒక గుణం ఉంది, ఒక వ్యాధి అనుకోవచ్చు దాన్ని. మామూలుగా 14-15 ఏళ్ళ అమ్మాయిలు నుంచి 18 ఏళ్ళ అమ్మాయిల వరకు అంటే చిన్నపిల్లల్ని ఇష్టపడే, సెక్షువల్గా ఇష్టపడేటువంటి ఒక క్యారెక్టర్ అనమాట ఆయన. సో అందువల్ల చిన్నగా ఏం చేశాడు వీడు, ముందు డబ్బు సంపాదించాలని ఈ ఈ మ్యాథ్స్ చెప్తూ వాళ్ళ తల్లిదండ్రులకి అడ్వైజ్ చేసేవాడు. మీకు డబ్బు సంపాదించాలంటే ఈ ఉండాలి, ఏదో ఒక యాప్ తీసుకెళ్ళడం, దీంట్లో ఇప్పటికీ నష్టాలు రావని, ఆ విధంగా వాళ్ళతో పరిచయాలు పెంచుకొని వాళ్ళ దగ్గర నుంచి అబ్బో వీడిచ్చిన జాఫ్రీ ఇస్తే దానికి మించిన అడ్వైజ్ లేదు అన్నంత దూరం పోయినారు. ఆ విధంగా ఏం చేసినారు, చాలామంది పెద్దవాళ్ళతో ఇప్పుడు ఈ పిల్లోళ్ళ తల్లిదండ్రులతో స్టార్ట్ అయింది. వరుసగా ఈ చేసేటప్పటికి ఆ నోట ఈ నోట వినటం, ఇంకోటి జాయిన్ కావడం, వాళ్ళ ఫ్రెండ్ జాయిన్ కావడం, ఈయన ఫ్రెండ్ డౌన్, ఆ విధంగా వీడికి డబ్బులు పోగేసుకోవడం చేత అయింది. ఆ విధంగానే డబ్బులు పోగేసుకుంటూనే వీడు సొంతంగా కూడా చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు. అంటే స్టాక్ మార్కెట్ లాగా స్టార్ట్ చేసి తన బిజినెస్ను ఇంప్రూవ్ చేసుకుంటూ పోయినాడు. వేరే వాళ్ళతో స్నేహ సంబంధాలు, పెద్ద పెద్ద పార్టీలు తిరగడం, పెద్ద పెద్ద పార్టీలలో వాళ్ళకి ఇన్వైట్ చేయడం. అదేవిధంగా చిన్నగా వీడేం చేశాడంటే ఒక ఐలాండ్నే కొనేశాడు. ఐలాండ్ కొనేసి ఆ ఐలాండ్లో విలాసవంతమైన, మీరు సినిమా అడిగితే సినిమా, మసాజులు అడిగితే మసాజు, ఏం అడిగితే అది ఉండేటట్లు ఆ మసాజ్లో అన్ని ఏర్పాట్లు చేసినారు. ఏర్పాట్లు చేసి వీడేం చేశారంటే మొత్తంగా ఈ కేసులో బయటపడింది 2000 పై చిలుకు అమ్మాయిలు, మైనర్ అమ్మాయిలు, అంటే అబోవ్ ది ఏజ్ ఆఫ్ 14, బిలో ది ఏజ్ ఆఫ్ 18 అమ్మాయిల్ని అక్కడికి తీసుకెళ్ళి అనేక రకాలుగా మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానని భ్రమ పెట్టి కొందరిని, మసాజులు చేయాలి ఇంక వేరే ఏం పని లేదని కొందరిని డబ్బులకి, కొందరిని ఎరవేసి అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు పెద్ద ప్రముఖులతో, మంచి వ్యాపారవేత్తలు, ప్రముఖులతో అందరికీ పరిచయాలు చేసి వాళ్లకు సెక్షువల్గా ఈ అమ్మాయిల్ని పంపించకముందు అన్ని కెమెరాలు మొత్తం వాడు ఆ ఐలాండ్లో ఉండేటువంటి అన్ని కెమెరాలు పెట్టి రికార్డింగ్ చేసేవాడు. సో ఆ విధంగా రికార్డింగ్ చేసి పెట్టుకునేవాడు. ఈ విధంగా ఏం చేశాడంటే వాడు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడి, ఎంతవరకు పరిచయాలంటే దాదాపు 27 దేశాల అధినేతలతో వీడికి సత్సంబంధాలు ఉన్నాయి. ఇంకా అమెరికా విషయానికి వస్తే బిల్ క్లింటన్ కానివ్వండి, బిల్ గేట్స్ కానివ్వండి, ఇప్పుడు ప్రజెంట్ ట్రంప్ కానివ్వండి, ఇట్లా చాలామంది. ఇంకా ఇప్పుడు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ చుట్టుకునింది, ఆయన ప్రైమ్ మినిస్టర్ జాబ్ను వదిలేసుకోవాలన్నంత దూరం వచ్చాడు. అదేవిధంగా బ్రిటన్ అంబాసిడరు, బ్రెజిల్ అంబాసిడరు, ఒకడు కాదు చాలామంది దేశ నేతలు అందరూ ఈయన వల్ల చిక్కుకున్నారు. అంటే వీడేం చేస్తాడు, మంచిగా పోతాడు, మా ఐలాండ్కి రండి సార్, ఇట్స్ అ గ్రేట్ ఐలాండ్, యూ కెన్ హ్యావ్ సమ్ గుడ్
ఎంటర్టైన్మెంట్ దేర్ అంటాడు. అక్కడ అమ్మాయిల్ని పంపిస్తాడు. జనరల్గా చాలామంది ఈ ప్రముఖులు డబ్బు ఉంటుంది, ఆల్రెడీ డబ్బు సంపాదించుంటారు, డబ్బు దండిగా ఉంటుంది. వీళ్ళకి బయట ప్రపంచానికి పోయి ఈ సెక్షువల్గా ఎంజాయ్ చేసే స్వేచ్ఛ ఉండదు. వీడు ఎట్లా పెట్టుకున్నాడంటే ఆ ఐలాండ్లో వీడు తప్ప చీమ కూడా చిటుక్కుమంటే లోపల పోయేదానికి వీలు లేకుండా పెట్టుకున్నాడు. వీడి ఇన్వైటీ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు పోయేదానికి లేదు, వచ్చేదానికి లేదు. ఈ న్యూస్ ఎక్కడా బయటికి రాదు. అయితే ఈ న్యూస్ అన్నిటిని కూడా వీడు రికార్డింగ్ చేసుకునేవాడు, సెల్ఫ్గా డైరీ కూడా రాసుకునేవాడు. ఈ విధంగా దాదాపు 60 లక్షల చిలుకు డైరీ పేజెస్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు రిలీజ్ అయింది మాత్రం 30 లక్షలే. 30 లక్షల వరకే ఇప్పుడు రిలీజ్ అయినాయి. ఇది ఎందుకు బయటకు వచ్చింది అంటే, ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ ఆ గెలవక ముందు ప్రమాణం చేశాడు, నేను ఎలక్షన్లో గెలిస్తే ఈసారి ఈ జెఫ్రీ కానీ ఫైల్స్ అన్ని బహిర్గతం చేస్తాను, FBI దశలో ఉండేది అన్ని కూడా బహిర్గతం చేస్తాను అని ఆయన ప్రామిస్ చేసినాడు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ బయటకు పెట్టుతున్నారు. దాదాపు ఇవన్నీ కోర్టు ద్వారా కొన్ని బయటకు వచ్చాయి, ఈ విధంగా బయటకు వచ్చాయి. వీడు చేయని దందా లేదు. వీడు మన చాలా ప్రముఖులు, ఒకళ్ళ ఈ దేశం అని కాదు, చాలా మా దేశ ప్రముఖులంతా కూడా వీడి చేతుల్లో ఉండిపోయినారు. వీడి దగ్గర వాళ్ళు అశ్లీలంగా తిరిగినటువంటి ఫోటోలన్నీ కూడా వీడి దగ్గర ఉన్నాయి. అవన్నీ వీడు నోట్లో ఎప్పుడెప్పుడు ఎవరెవరికి పంపించింది ఆ నోట్స్ ఉన్నాయి. అదే కాకుండా మెయిల్స్ ఉన్నాయి, ఫలానా పని మీ పని సక్సెస్ అయింది ఫలానా రోజు అని చెప్పి. ఈ విధంగా వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది మ్యాక్స్వెల్ అని. ఆమె ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకునింది, మంచి అందగత్తె, మంచి చదువుకున్న. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎవరికి సీట్ రాదు, నంబర్ 1 తప్ప. అటువంటి యూనివర్సిటీలో చదువుకున్న ఆమె వీడికి ఫ్రెండ్, ఆమె గర్ల్ ఫ్రెండ్. అదే ఆమె వీనితో ఫ్రెండ్స్గానే ఉంటూ ఆమె ఈ పబ్బుల్లో, బార్లలో, కాలేజీల్లో కొందరి అమ్మాయిలతో స్నేహం చేసుకొని మీకు జాబులు ఇప్పిస్తానని, మీకు ఏదో అన్ని డబ్బులు ఇప్పిస్తానని ప్రలోభ పెట్టి ఈ వీడికి జాఫ్రీ దగ్గరికి తీసుకొచ్చేది. వీడు వాళ్ళని వశపరుచుకొని చాలా విధాలుగా చాలామందికి సప్లై చేసి వాళ్ళ ఆనందాన్ని పొంది డబ్బులు తీసుకునేవాడు. డబ్బులు ఆయనకు విపరీతమైన డబ్బులు వచ్చాయి, పేరు. ఇంకా వాడు ఏం చేశాడంటే, నాకు పేరుతో పాటు పవర్ కావాలనేటువంటి ఆకాంక్ష లేకపోయినాడు. అసలు ఇది 2008లో హీ వాజ్ అరెస్టెడ్. 2008లో ఈయన అరెస్ట్ చేస్తే అప్పుడు సరే వీడు ఒక కేసులో ప్రూవ్ అయినాడు. ప్రూవ్ అయిన తర్వాత 13 నెలలు జైలు శిక్ష వచ్చింది. సో ఆ జైలు శిక్ష కంప్లీట్ కాకముందే 2 నెలలు 3 నెలలు ముందుగానే వచ్చేసారు. ఆ జైలు శిక్ష వేసిన జడ్జిని కూడా మేనేజ్ చేసినారు. అంటే వీడు పగులంతా బలాదూరుగా దేశమంతా తిరగచ్చు, మళ్ళీ అమ్మాయిలను ఎంట పెట్టుకొని జైలు వరకు రావచ్చు, జైల్లో గడపచ్చు, ఆ తర్వాత రాత్రి మాత్రం జైల్లో ఉండాలి, మళ్ళీ పొద్దున్నే బేషరగా వెళ్ళిపోవాలా, ఎంజాయ్ చేయాలా, సాయంత్రం రావాలా. సో ఆ విధంగా జైలు జీవితాన్ని కూడా ఒక విలాసవంతమైన హోటల్గా ఎంజాయ్ చేశాడు. సో ఆ విధంగా వీడు చేయని అకృత్యం అంటూ లేదు. చాలామంది దేశ నేతలు, ఒకటి కాదు, ఇద్దరు కాదు, అన్ని దోషాలకు సంబంధించినటువంటి వాళ్ళు అధినేతలు చాలా వరకు కూడా మన దేశంలో కూడా చాలామంది ఉన్నారు. అదేవిధంగా అంబానీ రెండో కొడుకు ఆయన అనిల్ అంబానీ కూడా ఆ ఫైల్లో ఉన్న 1-2 పేజీలు ఆయన దగ్గర కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈమె ఏం చేసేది, ఈ విధంగా ఈమె చేసి చాలా సందర్భాల్లో 1-2 కేసులు కూడా బయటపడితే ఇవి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి, బయటకు రాలేదు. అయితే ఇవన్నీ మళ్ళీ ఒక 14 ఏళ్ల అమ్మాయిని మసాజ్ కోసమని తీసుకెళ్ళి మసాజ్ చేస్తుంది. ఆ అమ్మాయి మసాజ్ నేర్చుకునేది, మసాజ్ చేస్తానని తీసుకెళ్ళి ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేసినాడని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు దే ఫైల్ ఏ కేసు ఇన్ ది కోర్టు. అట్లా ఇది బయటకు వచ్చింది. తర్వాత వీడి అకృత్యాలన్నీ ఈ విధంగా ఉంటూ 2017లో మళ్ళీ ఇది బయటకు వచ్చింది, జనవరిలో. ఈ వాజ్ అగైన్ అరెస్టెడ్. సో అరెస్ట్ చేసి వీడు జైల్లోనే ఉన్నాడు. జైల్లో ఉండగా తర్వాత ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ రెండోసారి ప్రైమ్ మినిస్టర్ అవుతాడో, అయిన తర్వాత జూన్లో ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ఆగస్టు 10న వీడు జైల్లో ఆత్మహత్య చేసుకున్నారంటాడు. ఆత్మహత్య చేసుకున్నారో ఎవరన్నా మర్డర్ చేసినారో అని తెలియదు. చాలా వరకు వీడిని మర్డర్ చేసినారు అంటారు. ఎందుకంటే దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు తెలియదు, కానీ వీడిని అంటే మామూలుగా అమెరికాలో ప్రతి జైల్లో కూడా ఒక వీడియో కెమెరా ఉంటుంది. ఆ దారి మొత్తం వీడియో కెమెరాలు ఉంటాయి. ఆ గార్డ్స్ మొత్తం కూడా కంట్రోల్లోనే ఉంటారు. అటువంటిది వీడు చనిపోయిన రోజు
ఆ రోజు మొత్తం వీడియో కెమెరాలు ఎక్కడా పని చేయలేదు. ఒకటి, ఆ గార్డులు రాత్రిపూట ఒకరి తర్వాత ఒకరు ఆయన్ని కాపలా కాస్తూ ఉండాలా. వాళ్ళందరూ కూడా ఏం చేశారని మళ్ళీ ఎంక్వైరీలు అడిగితే, లేదు మేము నిద్ర వస్తే నిద్రపోయాము, అప్పుడు జరిగింది మర్డరు, మాకేం అరుపులు గిరుపులు ఏం వినపడలేదు అని వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు. అంటే దీన్ని బహుశా వీడు దేశాధినేతలనే, చాలా సందర్భాల్లో దేశాధినేతలనే వాళ్ళ దగ్గర తీసుకుని, ఇప్పుడు ఫోటోలు అమ్మాయిలతో గడిపేటప్పుడు ఫోటోలు తీసుకుని, బిల్ క్లింటన్తో ఉండే ఫోటోలు ఉన్నాయి, అందరితో, ట్రంప్తో ఉన్నప్పుడు ఫోటోలు ఉన్నాయి, అందరి ఫోటోలు ఉన్నాయి. సో వీడు దానితో బ్లాక్మెయిల్ చేసి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. కాబట్టి డెఫినెట్గా పెద్ద దేశాధినేతలకు ఎవరైనా కడుపు మంటై వీడిని అంతం చెందిస్తే బాగుంటుందని అంతం అందించుంటారు. అందులో ట్రంప్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఫోటోలు కూడా ఉన్నాయి. ఆయన్ను కూడా ఏదో భయపెట్టే వ్యవహారం చేశాడు. అందుకనే ఆయన జస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్నారు. నెక్స్ట్ మంత్ కాకుండా నెక్స్ట్ మంతే వీడిని మర్డర్ చేయించారు అనేటువంటిది ఇది జరుగుతోంది. పుకారైతే ఉంది. ఈయన ఎవరైతే FBI ద్వారా వీడిని ఇన్వెస్టిగేషన్ చేసి డాక్టర్ దగ్గరికి పంపిస్తే వీని శరీరాన్ని ఎగ్జామిన్ చేసిన వాళ్ళు అనేక రకాల గాయాలు ఉన్నాయి ఇతని శరీరం పైన అని చెప్పి PM రిపోర్ట్ ఇచ్చారు. ఇది ఇంకా ఐ డోంట్ థింక్ ఇంకేమీ బయటకు వస్తుంది అనుకోను. బట్ ఏది ఏమైనా ఈ జెఫ్రిన్ ఫైల్స్ చాలా దేశాలలో, ఇప్పుడు బ్రిటన్ ప్రైమ్ మినిస్టరు, ఆ తర్వాత చాలా దేశాల్లో అంబాసిడర్స్, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. సో బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు రిజైన్ చేయాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఒక 7-8 దేశాల్లో రచ్చ రగులుతూ ఉంది. 30-40 దేశాలకు పైగా అంబాసిడర్స్ రిజైన్ చేసి వెళ్ళిపోయారు. చాలా ఉన్నతాధికారులు, చాలామంది CEOలు ఆఫ్ బిగ్ కంపెనీస్ కూడా రిజైన్ చేశారు. సో ఈ మొత్తం 60 లక్షల ఫైల్ బయటకేస్తే ఎట్లుంటుందో 30 లక్షలకే ప్రపంచం అంతా దిమ్మ తిరిగిపోతా ఉంది. బహుశా ఇది ఒకటే, డబ్బులు సంపాదించిన వాళ్ళు డబ్బు కోసం ఆశపడరు కానీ అమ్మాయిల గురించి ఆశపడతారు అనేది దీని ద్వారా నిరూపితమవుతోంది. సో ఎందుకంటే విశ్వామిత్రుడు అంతటి వాడే ఆమె మేనకని వరించి మన అందరికి జన్మ కారకుడైనాడు భరత వంశానికి. సో ఆ విధంగా విశ్వామిత్రుడు అంతటి పవర్ఫుల్ ముని కాంతకు లొంగిపోయాడు. కాబట్టి దేశాధినేతలు ఎంత అనేది నా అభిప్రాయం. డెఫినెట్గా ఈ దేశాధినేతలు ఆ విధంగా కావడానికి కారణం ఈ జాఫ్రిన్ ఎక్స్ట్రీమ్ చెప్పినటువంటి పంపించిన అమ్మాయిల ప్రభావమే అయి ఉంటుంది. సార్ అయితే ఒక క్వశ్చన్ చెప్పండి సార్. ఇప్పుడు అంటే జెఫ్రీ ఎప్స్టీన్ ఉన్నారు, ఆయన పలుకుబడి పెంచుకోవడానికి అమ్మాయిల్ని ఎరగా వేసి వీళ్ళందరినీ రప్పించుకున్నారు అక్కడికి. ఆ వీడియోస్ తీయడం కానీ ఇవన్నీ ఇప్పుడు ఫైల్స్ లో అందరి పేర్లు ఉన్నాయని అంటున్నారా? మొత్తం ఎవరైతే వచ్చినారో ఎవరైతే అక్కడ ఎంజాయ్ చేశారో వాళ్ళతో బిల్ క్లింటన్ ఫోటోలు ఉన్నాయి, అందరు ట్రంప్ ఫోటోలు ఉన్నాయి, అన్ని బయటకు వచ్చాయి కదా, ఉన్నాయి. సో వీడు ఏమంటే డబ్బు సంపాదన ఒకటే కాదు, వీడికి పవర్ కావాలని కదా. ఇప్పుడు డబ్బు అయిపోయింది, విపరీతమైన డబ్బు సంపాదించుకున్నాడు. సో ఈ విధంగానే అందరితో ఫ్రెండ్షిప్ చేసుకొని అమ్మాయిల్ని పంపించి డబ్బులు సంపాదించుకున్నాడు. సో ఇప్పుడు వానికి కావాలి పవర్. ఆ పవర్ దిశగా వీడి అడుగులు పడుతున్నాయంటే ఇప్పుడు పవర్లో ఉండేటోళ్ళు ఊరికే ఉంటారా? డెఫినెట్గా దాన్ని కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే ఈయన్ని తుదముట్టి. ఇది ఎప్పుడు జరిగింది సార్? ఇది అసలు జరిగిండేది 2001 నుంచి స్టార్ట్ అయింది. 2001 నుంచి 2008లో వీనిపైన కేసు ప్రూవ్ అయింది. 2005లో ఒక 14 ఏళ్ల అమ్మాయిని మిస్బిహేవ్ చేసినాడు, ఆ అమ్మాయితో సెక్షువల్గా చేసినాడు. ఆ అమ్మాయి తీసుకెళ్ళి ఏదో మసాజ్ చేయించుకుంటున్నాడు అని చెప్పి తీసుకెళ్ళి మసాజ్ వదిలేసి నన్ను ఈ విధంగా చేశాడని కంప్లైంట్ ఇస్తే ఆ దాంట్లో 2008లో వాడికి జైలు శిక్ష వచ్చింది 13 నెలలు. సో ఆ విధంగా కొన్ని కేసులు బయటకు వచ్చాయి. తర్వాత అవన్నీ మరుగులు పడతా వచ్చాయి. తర్వాత అగైన్ 2008లో మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత బయటకు వచ్చాడు. తర్వాత అగైన్ 2017లో ఈయన అరెస్ట్ అయినాడు. అప్పుడు దాదాపు 100 కేసులకు పైగా కంప్లైంట్లు ఉన్నాయి. 2017లో మీటూ ఉద్యమం వచ్చింది కదా, అప్పుడు ఒక లేడీ కంప్లైంట్ చేసింది అనేసి చాలా మంది అమ్మాయిలు, చాలా మంది పెద్దవాళ్ళు ఎఫ్రీన్ అగైనెస్ట్ గా ఆ మీటూ ఉద్యమం అప్పుడే చాలా మంది అమ్మాయిలు బయటకు వచ్చి ఈయన పేరు చెప్పినారు. అదేవిధంగా కంప్లైంట్స్ ఇచ్చారు. అప్పుడే 100కి పైగా కంప్లైంట్స్ రిజిస్టర్ అయినాయి. ఆ తర్వాత దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి వాడికి మళ్ళీ జైలు శిక్ష వచ్చింది. హీ వాజ్ అగైన్ అరెస్టెడ్ ఇన్ 2019.
జూలైలో జనవరిలోనే ఎప్పుడో అరెస్ట్ అయినాడు, ఆగస్ట్లో ఈ కమిటెడ్ సూయిసైడ్ అంటున్నారు.